గుప్తా నేను గంగనమ్మ సంబరాలకు వెళ్తున్నాం. హాయ్ చెప్పు బ్రో. అండ్ ఫస్ట్ వెళ్ళగానే మేము డీజే దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ నుంచి అయ్యే కదా ఉంటాయండి, కానీ డ్యాన్స్ చూసాం. ఈ పిల్లలు వేస్తున్నారు కానీ ఎవరు పెద్దలు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సర్లే అని వేషాలు వచ్చేవారు అక్కడ నుంచొని అవి వేస్తారేమో అని చూసి అటు ఇటు చూసి తర్వాత ఎవరు డ్యాన్స్ వేయట్లేదని చూసి పక్కకు వచ్చేసాం. ఎదరికి వచ్చేసిన తర్వాత వీళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు. సర్లే ఇవన్నీ రికార్డ్ చేద్దాం, డ్యాన్స్లు అలాగే వేయట్లేదు కదా అని ఇది చూస్తున్న కాసేపటికి పక్కన అంకుల్ గారు డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అందరికీ కొంచెం ఎందుకు ఊపి వచ్చినట్టుంది. అందరూ ఎంకరేజ్ చేశారు ఆయన్ని. వాళ్ళతో పాటు ఆయన డ్యాన్స్ చేశారు. చూడండి. అండ్ వాళ్ళ వేషాలు ఎదురికి వెళ్ళగానే వెనకాల అమ్మవారు సారి పట్టుకొని వస్తారు కదా, వెనకాల వాళ్ళు వచ్చారు. అమ్మవారు దండం పెట్టుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ వెనకాల అమ్మవారు ఇదివరకు ఎప్పుడు ట్రాక్టర్ మీద తీసుకొచ్చేవాళ్ళు, ఈసారి ఏమో ఇలా కొత్తగా రథం పెట్టారు. బండి బాగుంది. అమ్మవారిని ఈసారి బండిలో తీసుకొచ్చారు. చూడండి ఒకసారి. వేస్తుంటే సరదాగా చూసాము. నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఎదరికి వెళ్ళాక నాతో వచ్చిన గుప్తాన్ని కూడా డ్యాన్స్ వేయమంటే వేయనన్నాడు. తర్వాత ఎవరో పిల్లడు దొరికితే ఆడితో వేసుకున్నాడు. చూడండి, ఇవ్వండి నేను గుప్తాన్న వెళ్ళాం. అన్నని వేయమని చెప్పాను, అప్పటికి వేయమంటే వేయనన్నాడు. తర్వాత ఎదరికి వెళ్ళిన తర్వాత మన చిన్న శివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం జనాలు మూగారు. అక్కడ ఎక్కువసేపు పెట్టడం వల్ల మా గుప్తాన్ని కూడా చూశాను. చూడండి, ఆ ఎదురుగా ఉన్నాడు ఆ బుడ్డోడితో డ్యాన్స్ చేశాడు. చూడండి ఎలా వేస్తాడు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది సాంగ్ అండ్ డ్యాన్స్. కొంచెం అర్థం చేసుకొని వినండి అండ్ చూడండి, బాగుంటాయి. డ్యాన్స్ అయితే మామూలుగా ఉండదు. ఆ బుడ్డోడితో బాగా వేసాడు. ఈ ముగ్గురు బాగా వేసాడు. అండ్ ఇంకోళ్ళు కూడా జాయిన్ అవుతారు. చూడండి, మధ్యలో సర్ప్రైజ్ ఉంటుంది, మామూలుగా కాదు. డ్యాన్స్ అయితే ఎరగేస్తాడు అన్న.
మదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. సరే అవి దగ్గరికి వస్తున్నాయి వేషాలు, వెళ్ళిపోదామని చూశాను. ఈ లోపు అన్న మళ్ళీ వాళ్ళతో కలిసి డ్యాన్స్లు వేస్తున్నాడు. చూడండి, బట్టలు పిండేస్తున్నాడు, బట్టలు పిండుతున్నాడు, ఏమి రుబ్బుతున్నాడు చూడండి. అక్కడ చూడరా. ఇంకా పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు. సరే వాళ్ళ దగ్గర కాసేపు ఉండి చూసి మళ్ళీ మేము బయలుదేరిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.